పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. సిఐటియు జిల్లా నాయకులు రుద్రకుమార్, అల్లి దేవేందర్ ఈరోజు మోయినాబాద్ మండల పరిధిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో సిఐటియు ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ స్టాఫ్కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జాజాల రుద్రకుమార్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ హాజరై మాట్లాడుతూ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం డ్రైవర్లు, క్లీనర్లు, ఆయమ్మల వేతనాలు చెల్లించకుండా ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ జీవో నంబర్ 25 ప్రకారం వారికి వేతనాలు చెల్లించకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ జీవోల ప్రకారం వేతనాలు చెల్లించడం లేదు. కార్మికులకు ఐడెంటిటీ కార్డులు, నెలంతర సెలవులు, క్యాజువల్ లీవ్స్ అమలు చేయడం లేదు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పల్లవి స్కూల్ యాజమాన్యం కార్మికుల శ్రమను దోచుకుంటుందని అన్నారు. వెంటనే కార్మిక శాఖ అధికారులు స్పందించి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ను విజిట్ చేయాలని, కార్మికుల సమస్యలను తెలుసుకొని కార్మికులకు వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మోయినాబాద్ మండల ఉపాధ్యక్షులు ముంజగల ప్రభుదాస్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. జీవో నంబర్ 25 ప్రకారం కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలి. కార్మికులందరికీ జీవో నంబర్ 25 ప్రకారం వేతనాలు కల్పించాలి. ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఇవ్వాలి. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. నెలకి 2 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలి. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కార్మికులందరికీ